హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ భూమి స్పార్కిల్స్. ఈ వీడియోలో మనం ఓల్డ్ చైల్డ్ డెవలప్మెంట్ థర్డ్ సెమ్కి సంబంధించిన సబ్జెక్ట్ గురించి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూద్దాం. అండ్ ఇలా కొంచెం రాసిన ఎక్స్ప్లెయిన్ కూడా చేసిన, సో మీరు ఎక్స్ప్లెనేషన్ కావాలంటున్నారని. సో ఫస్ట్ అయితే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూద్దాం. సో తర్వాత హెడ్డింగ్స్ కానీ అది రాసి ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ప్రీవియస్ సబ్జెక్ట్స్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియో కింద మీరు కామెంట్ చూడొచ్చు, నేను చెప్పిన క్వశ్చన్స్ వచ్చాయా లేదా, ఎక్స్ప్లెనేషన్ యూజ్ అయ్యిందా లేదా అని మీరు ఆ కామెంట్స్ చూసి తెలుసుకోవచ్చు. అండ్ ఓల్డ్ చైల్డ్ డెవలప్మెంట్ నోట్స్ టెలిగ్రామ్లో షేర్ చేస్తాను. ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియం బోత్ షేర్ చేస్తాను టెలిగ్రామ్లో. జాయిన్ అవ్వకుంటే జాయిన్ అవ్వండి. సో ఫస్ట్ ఓల్డ్ చైల్డ్ డెవలప్మెంట్ సబ్జెక్ట్ వచ్చేసి 3 యూనిట్సే ఉంటాయి. ఇది ఓన్లీ 35 మార్క్స్ పేపరు, 1.5 అవరే ఉంటుంది. సో మనకి థర్డ్ సెమ్లో 2 సబ్జెక్ట్స్ 3 అవర్స్ ఉన్నాయి. సో 3 అవర్స్ ఉన్న ఎగ్జామ్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఆల్రెడీ చేసేసిన, ఎగ్జామ్స్ కూడా అయిపోయాయి. సో ఇప్పుడు ఓన్లీ 1.5 అవరే ఎగ్జామ్ 35 మార్క్స్కి 1.5 అవర్ ఎగ్జామ్. సో మీరు అందులో టైం యూటిలైజేషన్ ఈస్ ఇంపార్టెంట్. సో మీరు ముందు ఎగ్జామ్ లీడర్షిప్ రాశారు కాబట్టి ఆ ఎగ్జామ్లో మీరు చూసుంటారు, టైం సరిపోదు అసలు. ఏంటంటే సిగ్నేచర్ చేసే పేపర్ ఇస్తారు, స్టిక్కర్స్ ఇస్తారు. ఫస్ట్ హాఫ్ అన్ అవర్లో ఆ స్టిక్కర్స్కి సిగ్నేచర్స్కి ఇంకా మనం పేపర్ చూసి మనకి ఏ క్వశ్చన్ వచ్చింది, ఏ క్వశ్చన్ రాయగలుగుతాం, అలా టైం పాస్ అయిపోతుంది. సో మీరు కొంచెం కూడా లేట్ చేయకుండా పేపర్ ఇచ్చిన వెంటనే స్టార్ట్ చేసేసేయాలి. ఒక 2 to 5 మినిట్స్ టైమ్ మనకి ఏ క్వశ్చన్స్ వచ్చాయి, ఏ రాయగలుగుతామని చూసేసి మీరు డైరెక్ట్గా లాంగ్ క్వశ్చన్స్ స్టార్ట్ చేసేయాలి. అలా స్టార్ట్ చేస్తేనే మీకు టైం సరిపోతుంది. 1.5 అవర్ అంటే ఇట్టే గడిచిపోతుంది కాబట్టి. సో నేను ఈ 3 యూనిట్స్ నుండి 9 క్వశ్చన్స్ ఇచ్చాను, ఓన్లీ 9 క్వశ్చన్స్. సో మీరు ఈ వీడియో పూర్తిగా చూసినట్లయితే జస్ట్ ఖచ్చితంగా పాస్ అవ్వడానికి ఓన్లీ 5 క్వశ్చన్స్ కూడా చెప్తాను, మీరు స్కిప్ చేయకుండా చూస్తేనే అర్థమవుతుంది. అండ్ ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఈసీడీ, సో ఎర్లీ చైల్డ్హుడ్ డెవలప్మెంట్. ఇందులో సో మనకు సిలబస్లో కూడా ఓన్లీ అడోలసెన్స్ కౌమార దశ అండ్ ప్రారంభ బాల్య అభివృద్ధి రెండింటి గురించే ఉంది. సో వీటి గురించి చాలా ఉన్నాయి. సో అభివృద్ధిలో సూత్రాలు ఏంటి, అసమానతలు ఏంటి, సంరక్షకులు ఏం చేయాలి, సో మీరు బుక్లో చూస్తే అర్థమవుతుంది. ఇంకా చాలా టాపిక్స్ ఉన్నాయి. సో నేను ఒక్కొక్క క్వశ్చన్ కింద చేశాను. సో ఇది దానికి క్వశ్చన్ అడగవచ్చు, లేదంటే ఇలా కలిపి క్వశ్చన్ అడగవచ్చు. సో వానికి ఎలా 3 ఉంటే అలా అడుగుతాడు. సో మనం ఏదైనా రాయడానికి స్టడీగా ఉండాలి. సో మీకు ఈ వర్డ్ ప్రారంభ బాల్య అభివృద్ధి కనిపించగానే సో మీరు ఈ హెడ్డింగ్స్ పెట్టి రాసినా కూడా వేరే ఏదైనా దీనికి రిలేటెడ్ వచ్చినా కూడా రిలేటెడ్ రాస్తే మీకు మార్క్స్ పడతాయి, మీకు ఇప్పటికే తెలిసి ఉంటుంది. అండ్ ఇందులో మార్గదర్శక సూత్రాలు, అసమానతలు, సంరక్షకులు మరియు సమాజం పాత్ర. సో నెక్స్ట్ కౌమార దశ అనగానేమి, కౌమార దశ విద్యార్థులు ఎదుర్కొనే సవాళ్ళు, పాఠశాల ప్రాముఖ్యత. సో మీరు ఫస్ట్ సెమ్లో సెకండ్ సెమ్లో సైకాలజీ చదివి ఉంటారు. సో అందులో ఇది ఉంటుంది, మీరు కామన్గా కూడా రాయగలుగుతారు, బట్ కొంచెం లైట్గా చూస్తే మీకు అర్థమవుతుంది. అండ్ బుల్లియింగ్ అంటే ఏంటి అంటే బెదిరింపులు, ఇట్లా ర్యాగింగ్ ఇలా చేస్తారు కదా, సో కామెంట్ చేయడం అలాంటిది అన్నమాట. సో ఇందులో ఎక్స్ప్లెనేషన్ వీడియో కూడా ఉంది. సో యూనిట్ 2లో ఇందులో సిలబస్ ఏంటి అంటే స్థితిస్థాపకత, ప్రతికూలత, ఈ 2 వర్డ్స్ ఎక్కువ రిపీట్ అయ్యాయి. సో మీరు స్థితిస్థాపకత అంటే ఏంటి, ప్రతికూలత అంటే ఏంటి అని డెఫినేషన్ తెలుసుకుంటే సో మీరు నెక్స్ట్ సో అదంతా మీరు రాయగలుగుతారు. సో తెలంగాణలో ఎస్సీ ఎస్టీ పిల్లల విద్య జీవిత ఫలితాలు అంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి విద్య ఎలా ఉంది అంటే సో వాళ్ళు పూర్ అయి ఉంటారు, వాళ్ళకు రిజర్వేషన్స్ కల్పించాలి అండ్ స్కాలర్షిప్స్ ఇవ్వాలి, ఇంకా వసతి హాస్టల్స్ ప్రొవైడ్ చేయాలి, ఇలాంటివి ఉంటాయి కదా. సో అవన్నీ మీరు రాయొచ్చు. అండ్ యూనిట్ 3లో వచ్చేసి వాట్ ఈజ్ ది ఓల్డ్ చైల్డ్ డెవలప్మెంట్, అసలు ఓల్డ్ చైల్డ్ డెవలప్మెంట్ అంటే ఏంటి అని. సో ఓల్డ్ చైల్డ్ డెవలప్మెంట్ ఏంటి అంటే మానసిక, భౌతిక అంటే ఫిజికలీ, మెంటలీ, ఇంకా ఆర్థికంగా కూడా. సో అన్నిట్లలో పైసల పరంగా, శరీర పరంగా, బ్రెయిన్ పరంగా, సో అన్నిట్లో ఇంక్రీజ్ అయితేనే, అభివృద్ధి చెందితేనే అది సమగ్ర పిల్లల అభివృద్ధి అంటారు. సో నెక్స్ట్ ఉంటుంది ఎక్స్ప్లెనేషన్. సో నెక్స్ట్ కేసెల్ ఫ్రేమ్వర్క్. సో కేసెల్ ఫ్రేమ్వర్క్ ఎక్కువ రాలేదు, బట్ నేనే తెచ్చాను, ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్. సో పిఎస్ఎస్ అంటే సైకలాజికల్ సపోర్ట్ అండ్ ఎస్ఈఎల్ అంటే సోషల్ ఎమోషనల్ లెర్నింగ్. సో ఫస్ట్ ఎస్ఈఎస్ రాసిన, సో ఎస్ఈఎస్ కూడా ఇంపార్టెంటే, బట్ ఎస్ఈఎస్ అండ్ ఎస్ఈఎల్ బోత్ ఆర్ సేమ్, కొంచెం చేంజ్, బట్ దానికి బదులు ఇది రాసినా కానీ సేమ్ ఆన్సర్ వస్తుంది. అందుకని ఈ పిఎస్ఎస్ అండ్ ఎస్ఈఎల్ నేర్చుకోవాలి. సో వీటి మధ్య సంబంధం, పిఎస్ఎస్ అంటే ఏంటి, ఎస్ఈఎల్ అంటే ఏంటి, దాని లక్షణాలు ఏంటి, దాని ప్రాముఖ్యత ఏంటి, సంథింగ్ దానికి రిలేటెడ్ మొత్తం నేర్చుకోవాలి. సో మీకు
ఫుల్ అంటే ఎక్కువ ఇంపార్టెంట్గా జస్ట్ మేము పాస్ అయిపోవాలి అంటే నేను ఎన్ని క్వశ్చన్స్ ఇచ్చాను, మీరు క్వశ్చన్ పేపర్లో లాంగ్ క్వశ్చన్స్లో 2 క్వశ్చన్స్ రాస్తారు, షార్ట్ క్వశ్చన్స్లో 3 రాస్తారు, ఓన్లీ 5 రాస్తారు కదా. సో ఆ 5 వచ్చే దాంట్లో నేను 9 ఇచ్చిన, ఓన్లీ మీకు 4 క్వశ్చన్స్ ఎక్స్ట్రా ఇచ్చిన. మీకు సో ఎక్కువ ఇంపార్టెంట్ కొంచెం చదవలేని వారు, టైం లేని వాళ్ళు ఏదేది ఇంపార్టెంట్ అంటే సో ఫస్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్ అండ్ ఫోర్త్, ఫిఫ్త్ అండ్ ఇందులో వచ్చేసి 7th క్వశ్చన్. సో ఈ 5 క్వశ్చన్స్ మీరు చూసుకుంటే పాస్ అవ్వగలుగుతారు. సో మొత్తం ఈ 9 క్వశ్చన్స్ చదివితే మీరు ఖచ్చితంగా పాస్ అవుతారు, మంచి మార్క్స్ స్కోర్ చేస్తారని నేను తప్పకుండా చెప్పగలుగుతా. అండ్ ఎక్స్ప్లెనేషన్లోకి వచ్చేద్దాం. సో ఇది ఫస్ట్ క్వశ్చన్ది. ఈసీడీ అంటే ఎర్లీ చైల్డ్హుడ్ డెవలప్మెంట్, దాన్నే తెలుగులో ఏమంటామంటే ప్రారంభ బాల్య అభివృద్ధి. సో తెలుగులో రాసే వాళ్ళైనా ఇంగ్లీష్లో హెడ్డింగ్స్ కొంచెం గుర్తుపెట్టుకుంటే సో మీకు యూస్ఫుల్ అవుతుంది. కొన్నిసార్లు తెలుగులో రాక ఇంగ్లీష్లో కూడా ఇస్తున్నారు, ఇంగ్లీష్ వర్డ్నే తెలుగులో రాసేసి ఇచ్చేస్తున్నారు. సో లాస్ట్ స్కూల్ లీడర్షిప్కి ఒక క్వశ్చన్, అదేంటి ఓపెన్ స్కూల్స్ది సార్వత్రిక పాఠశాలలను ఇవ్వక ఓపెన్ స్కూల్స్ రాయమని ఇచ్చారు. సో కొందరు మెసేజ్ చేశారు, సో ఇలా వచ్చింది, సో మేము తెలుగులో మీనింగ్ తెలియక అది రాయలేము అని చెప్పి. సో తెలుగు ఇంగ్లీష్ రెండూ చూసుకోండి. సో శిశువు, సో ప్రారంభ బాల్య అభివృద్ధి అంటే ఒక పిల్లోడు పుట్టినప్పటి నుంచి 5 years వరకు ఉంటుందంటే ఆ 5 years వరకు శారీరకంగా, మానసికంగా, శారీరకంగా అంటే అతనికి నడవనీకి వస్తుంది, హైట్ పెరుగుతాడు, వెయిట్ పెరుగుతాడు అలా. సో మానసిక అంటే అతనికి ఆలోచించనీకి వస్తుంది. సో ఏదైనా ముడితే మనకి హాని కలుగుతుందా, ఏదైనా ముడితే మనకి హ్యాపీనెస్ కలుగుతుందా, ఇలాంటివి తెలుస్తాయి. భావోద్వేగం అంటే ఏడవటం కానీ, నవ్వటం కానీ, ఆశ్చర్యంగా చూడటం కానీ అలా. నెక్స్ట్ సామాజిక అభివృద్ధి అంటే సామాజిక అంటే వేరే వాళ్ళతో మాట్లాడడం, ఫ్రెండ్స్తో మాట్లాడడం, బయట రిలేటివ్స్తో మాట్లాడడం, నైబర్స్తో మాట్లాడడం. సో ఇలా. సో ఈ 4 words మీరు అన్నిట్లో రాయాలి. సో ఈ 4 words ఎక్కువ యూజ్ చేశారనుకో సో వారికి ఏమనిపిస్తుంది, వీరు ఆ మెటీరియల్ బాగానే చదివినట్టున్నారు, అందుకని మంచి తెలుగు వర్డ్స్ ఇట్లా యూజ్ చేశారు, ఎక్కువ ఏం సోది రాయనట్టున్నారు అని ఒక స్కోప్ వస్తుంది. సో ఫస్ట్ లైన్లోనే శారీరక, మానసిక అని రాస్తే వీళ్ళు చదివినట్టున్నారు, ప్రిపేర్ అయినట్టున్నారు అని ఒక డైలమాలోకి వెళ్ళిపోతారు కదా. సో అలా. సో 5 years అప్పుడు మనం ఏం పెట్టాలి, మంచి ఫుడ్ పెట్టాలి అండ్ వాళ్ళకి మోటివేట్ చేయాలి, ప్రోత్సహించాలి, నువ్వు చేయగలుగుతావు, నువ్వు నడవగలుగుతావు. సో నడిచేటప్పుడు నడిస్తే నువ్వు పడిపోతావు అంటారా. సో పడిపోయినా ఇంకొకసారి లేస్తాడని చెప్పి నడువు అని చేయబట్టుకొని నడిపిస్తాం కదా, అలా అన్నిట్లో మోటివేట్ చేయాలి. ఫ్రమ్ బర్త్ టు డెత్ వరకు మోటివేట్ చేసే వాళ్ళు ఉంటే మనం ఏదైనా సాధించగలుగుతాం. సో మనకి మనమే మోటివేట్ చేసుకోవాలి. సో ఈసీడీ ఎర్లీ చైల్డ్హుడ్ ప్రాముఖ్యత ఏంటి, సో అందులో ఏం చేస్తారు, అందులో ఏమవుతుంది ఆ స్టేజ్లో ఫస్ట్ మనం బర్త్ నుంచి 5 years వరకు. సో మెదడు ఫస్ట్ మనం పుట్టినప్పుడు ఆలోచించగలం, ఏదైనా టచ్ చేస్తే మనకి హార్మ్ఫుల్ అని కూడా తెలియదు. సో 5 years వరకు హార్మ్ఫుల్ అని తెలుస్తుంది. సో అగ్నిని ముట్టినప్పుడు మనకు కాలుతుందని, ఇంకా చల్లటి తాగినప్పుడు ఆ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ కానీ అవన్నీ తెలుస్తాయి కదా. సో అది మెదడు అభివృద్ధి. ఇంకా కలర్స్ గుర్తించడం కానీ, ఇప్పట్లో అందరూ చిన్నపిల్లలు గిన్నిస్ రికార్డులోకి ఎక్కుతున్నారు కదా, ఫ్లాష్ కార్డ్స్, కలర్ ఫ్లాష్ కార్డ్స్ సెలెక్ట్ చేయడం అలాంటివి. సో ఆరోగ్యకరమైన పెరుగుదల, సామాజిక ఇప్పుడు చెప్పాము కదా వేరే వాళ్ళతో మాట్లాడడం, భావోద్వేగం అంటే ఏడవటం ఇంకా అలాంటివి ఉంటాయి కదా. సో నెక్స్ట్ విద్యలో విజయం, సో 5 years అప్పుడు మనకు స్టార్ట్ అయిపోతుంది కదా ఎడ్యుకేషన్. సో నెక్స్ట్ సంరక్షకులన్నా తల్లిదండ్రులన్నా సేమ్. సో పిల్లలను సంరక్షించే వాళ్ళు ఎవరు, తల్లిదండ్రులే కదా. సో తల్లిదండ్రులు ఆర్ సమాజం, సో చుట్టుపక్కల వాళ్ళది. సో కొంచెం రైటింగ్ని అయితే ఇగ్నోర్ చేయండి. సో నేను ఫాస్ట్గా రాశాను, ఎక్స్ప్లెయిన్ చేయడానికి టైం లేదు కదా. సో ఏంటి, తల్లిదండ్రులు తమ పిల్లల సమగ్ర అభివృద్ధిలో అతి ముఖ్యమైన పాత్ర. సో తల్లిదండ్రులు ఎలా చెప్తే అలానే చేస్తారు. సో పోషకాహారం తల్లిదండ్రులే పెట్టాలి, వారికి మంచి లాంగ్వేజ్ తల్లిదండ్రుల నుంచే నేర్పుతారు. సో తల్లిదండ్రులు ఎలా ఉంటే అలా. సో పిల్లల ముంగట తల్లిదండ్రులు ఏదైనా లొల్లి పెట్టుకోవడం కానీ, ఇద్దరి మధ్యలో ఏదైనా గొడవ తరచుగా జరుగుతాయి, డైలీ జరుగుతాయి. వాళ్ళ పిల్లల్లో ఏంటి ఒక భయం కానీ, సో ప్రేమ ఇలాంటివన్నీ పోయి అతను ఒక బ్యాడ్ బిహేవియర్ లాగా అవుతాడు కదా. సో అలా అందుకని తల్లిదండ్రులు చాలా ఇంపార్టెంట్. సో మీరు జస్ట్ ఓన్లీ హెడ్డింగ్ చూసుకొని వెళ్ళండి, చాలా ఈజీగానే ఉంది సబ్జెక్ట్.
సో శారీరక అభివృద్ధి అంటే వ్యాయామం నేర్పించాలి, వాళ్ళకి ఆటలు నేర్పించాలి, ఫిజికల్గా ఫిట్ ఉండడానికి, అన్నిట్లో ఫాస్ట్గా ఉండడం నేర్పించాలి. సో జస్ట్ ఓన్లీ ఇంట్లోనే ఉంచడం కాక బయటకు తీసుకెళ్ళాలి, అందరితో మాట్లాడించాలి, ఎలా ప్రవర్తించాలి, ఫ్రెండ్స్తో ఎలా ఉండాలి. సో కొందరు చిన్నపిల్లలు కట్టుగా అంటే ఇట్లా హార్డ్గా బిహేవ్ చేస్తారు, ఫ్రెండ్స్ని కొట్టడం కానీ ఇలాంటివి చేస్తారు కదా. సో వాళ్ళకి ఎలా ఉండాలి ఏంటి అని నేర్పించాలి, మనం మంచి పేరెంటింగ్ చేయాలి కదా. సో నెక్స్ట్ మంచి ఫుడ్. సో నెక్స్ట్ మానసిక వికాసం. మానసిక వికాసం అంటే పేరెంట్స్ పిల్లల పట్ల మంచిగా సున్నితంగా ఉండాలి. ఏంటంటే వాళ్ళని తరచుగా కొట్టడం, తిట్టడం, పదే పదే ఏదైనా ఒక విషయంలో అనడం ఇలాంటివి చేయకూడదు. సో ఈ ప్రారంభ బాల్య అభివృద్ధిలో కానీ కౌమార దశలో కూడా ఈ హెడ్డింగ్స్ యూజ్ అవుతాయి. ఏంటంటే కౌమార దశలో కూడా ఇప్పుడు ఉంటారు కదా, కౌమార దశ ఉండే పిల్లలు 18-19 ఇయర్స్ వరకు కౌమార దశ అంటారు కదా. సో ఆ దశలో పిల్లల పట్ల కూడా సున్నితంగా ఉండాలి. సో ఏదైనా వాళ్ళకి చదువు నీకు రాదు 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 అని అంటే వాళ్ళు సూసైడ్ ట్రై చేయడం కానీ ఇలా చేస్తారు కదా. సో ఈ హెడ్డింగ్స్ కూడా అక్కడ యూజ్ఫుల్ అవుతాయి. సో నెక్స్ట్ సమర్థవంతంగా సంభాషించాలి. సో వారితో టైం కేటాయించాలి మాట్లాడిపించడానికి, ఏదైనా చెప్పడానికి. సో నెక్స్ట్ ఇంట్లో వాళ్ళతో ఆప్యాయంగా ఉండాలి. ఇప్పుడు నేను చెప్పాను కదా, సో గొడవ పడకూడదు. గొడవ పడి బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేస్తే వాళ్ళు అదే నేర్చుకుంటారు. అదే నేర్చుకొని బయట వాళ్ళతో కూడా అలా బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేసి మాట్లాడతారు. సో నెక్స్ట్ సమాజం ఎలా అంటే ఇప్పుడు బయట పిల్లవాళ్ళు ఉన్న దాంట్లో సో గర్ల్స్ బాయ్స్ అని ఇలా జెండర్ సంబంధించి వివక్షత ఉంటే సో వాళ్ళు కూడా అదే నేర్చుకుంటారు. సో వేరే సమాజంలో అందరూ సేమే, గర్ల్ అయినా బాయ్ అయినా అందరూ సేమే, అందరికీ ఈక్వాలిటీ అన్న దాంట్లో ఉంటే సో వాళ్ళు అదే మైండ్ సెట్లో ఉంటారు. అందరూ ఒకటే, మనం గర్ల్స్ కూడా రెస్పెక్ట్ ఇవ్వాలి, అందరికీ రెస్పెక్ట్ ఇవ్వాలి, మంచిగా చూసుకోవాలని వాళ్ళకు కూడా మైండ్లో సెట్ అయిపోతుంది. సో నెక్స్ట్ ఆర్థిక అసమానతలు. మనీ పూర్ అయినా రిచ్ అయినా ఎవరికి ఇచ్చే రెస్పాన్స్ వాళ్ళకే ఇవ్వాలి. నెక్స్ట్ మంచి భాష మాట్లాడడం. సో రిలేటివ్స్ మన నైబర్స్ కూడా మంచి భాష మాట్లాడతారు. ఏదైనా బ్యాడ్ వర్డ్ యూజ్ చేస్తే అదే నేర్చుకొని వస్తాడు, ఇంట్లో కూడా వాడు అదే మాట్లాడతాడు. సో నెక్స్ట్ మార్గదర్శక సూత్రాలు. సో ఇవన్నీ హెడ్డింగ్స్. పిల్లల హక్కులు, న్యాయం. సో పిల్లల హక్కులు అని అంటే వారికి మాట్లాడే హక్కు ఉంటుంది, పోషకాహారం తీసుకునే హక్కు ఉంటుంది, 6-14 ఇయర్స్ స్కూల్లో వెళ్ళే హక్కు ఉంటుంది, అవన్నీ రాయాలి. నెక్స్ట్ సంపూర్ణ అభివృద్ధి అంటే చెప్పాను కదా, ఈ శారీరక, మానసిక, భావోద్వేగ, సామాజిక, ఇవి 4 వర్డ్స్ ఇంపార్టెంట్ అని. సో నెక్స్ట్ కుటుంబం, సమాజం పాత్ర అంటే ఇప్పుడు చెప్పాను కదా, సున్నితంగా ఉండాలి, శారీరక అభివృద్ధి, పోషకాహారం ఇవ్వాలి, వారితో టైం కేటాయించాలి, అవన్నీ రాయొచ్చు. సో నెక్స్ట్ సంస్థాగత సమన్వయం. సో సంస్థాగత అంటే ఒక సంస్థ, చిన్నపిల్లలు ఏ సంస్థలో ఉంటారంటే అప్పుడు పాఠశాలలో ఉంటారు కదా. సో పాఠశాల ఒక విద్యార్థికి సంబంధించి అన్నీ ఇంక్రీజ్ చేయడానికి తీసుకోవాలి, వాటిని టైం టేబుల్ రెడీ చేయడం కానీ, సో ఆటలు ఆడించడానికి, ఏదైనా స్టోరీ టెల్ చేయడానికి, ఇవన్నీ స్కూల్లో ఉండే డెవలప్మెంటల్ యాక్టివిటీస్ కదా. సో వాటి గురించి రాయవచ్చు. సో నెక్స్ట్ అసమానతలు. సో అసమానతలు అంటే పిల్లవాడు ఎదుర్కొనే సవాళ్ళు, ఆర్థిక స్థితి. సో వాళ్ళు పూరైతే, తల్లిదండ్రులు పూరైతే సో పోషకాహారం ఉండదు, పోషకాహారం లేకుంటే ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది అట్లా. నెక్స్ట్ పౌష్టికాహార లోపం. సో ఆర్థిక స్థితి లేకుంటే పౌష్టికాహారం ఉండదు కదా. పౌష్టికాహారం లేకుంటే ఏమవుతుంది, విటమిన్స్ లోపం ఉంటుంది, విటమిన్స్ లోపం ఉంటే ఐసైట్ వస్తుంది, ఐసైట్ వస్తే విటమిన్స్ లోపం ఉంటే మళ్ళీ వారు చదవడానికి గుర్తుండదు, అంత లేజీగా ఉంటారు, అండ్ ఆకలితో ఉండడం వల్ల చురుకుగా ఉండలేకపోతారు, అండ్ ఏదైనా డిసీజులు కూడా వస్తాయి. నెక్స్ట్ ఆరోగ్య సంరక్షణ ఇవ్వరు కదా, డబ్బులు లేకుంటే హాస్పిటల్ పోయి అంత ఉంటుందా, మనీ ఉండదు కదా. సో ఏదైనా ఫీవర్ వచ్చినా, వ్యాధి వచ్చినా ఏది ఉండదు. నెక్స్ట్ భవిష్యత్తు అంటే వీరు ఎందులో జాయిన్ చేయించలేరు, పిల్లవాడికి చదువు రాకుంటే ట్యూషన్ జాయిన్ చేయించరు, ఏదైనా కరికులర్ యాక్టివిటీస్ జాయిన్ చేయించరు అట్లా. సో నెక్స్ట్ ప్రారంభ విద్య అంతరాలు. సో సదుపాయాలు లేని ప్రాంతం. సో విలేజ్లలో కానీ ఇలాంటి స్కూల్స్ ఉండవు, స్కూల్స్ ఉన్న వాటిలో మంచి ఫెసిలిటీస్ ఉండవు. నెక్స్ట్ ప్రైవేట్లో చేరుదామంటే అంత ఫీ ఇప్పుడు ఎక్కువ కదా, 20 మ్యాక్స్ 50,000 అట్లా ఈ నర్సరీకే నాకు తెలిసి అయితే. సో నెక్స్ట్ మానసిక, భావోద్వేగ ప్రేరణ. సో మానసికంగా, భావోద్వేగంగా మాట్లాడాలి. సో వాళ్ళతో టైం కేటాయించి మాట్లాడితేనే మంచిగా. టైం కేటాయించి మాట్లాడుకుంటే ప్రేమ ఉండదు, శ్రద్ధ ఉండదు, వారికి నైపుణ్యాలు కూడా ఉండవు. సో నెక్స్ట్ కౌమార దశ అంటే 10-19 సంవత్సరాల వరకు. సో ఇందులో ఎలా అంటే టీనేజర్స్ అంటారు కదా, మీరు ఈజీగా రాయగలుగుతారు, ఎందుకంటే మనం ఆ స్టేజ్ నుంచి వచ్చాం కాబట్టి మన అలవాట్లు మనకు తెలుస్తాయి. సో నెక్స్ట్ ఉన్నత పాఠశాల. కౌమార దశలో ఉన్నత పాఠశాల ప్రాముఖ్యత.
సో అభ్యాస అభివృద్ధి అప్పుడు స్కూల్ స్టేజ్లో మనం మంచిగా నేర్చుకోగలుగుతాం. మ్యాథ్స్ అయినా ఏదైనా నెక్స్ట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అయినా స్కూల్ స్టేజ్దే ఉంటుంది కాబట్టి అప్పుడు మంచిగా నేర్చుకోవాలి. సో నెక్స్ట్ సామాజిక నైపుణ్యాలు. సో ఉన్నత పాఠశాల అంటే హై స్కూల్ ఉన్నప్పుడు ఫ్రెండ్స్ అవుతారు, బెస్ట్ ఫ్రెండ్స్ అవుతారు అండ్ టీచర్స్తో మాట్లాడతాం, నైబర్స్తో మాట్లాడతాం. ఇంకా అందరితో ఎలా ఉండాలి, ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడితే ఎలా రియాక్ట్ అవుతారు అలాంటి స్కిల్స్ అన్నీ వస్తాయి. సో నెక్స్ట్ భావోద్వేగ నియంత్రణ. అంటే మనకి ఏదైనా బాధ అనిపించినా కూడా అందరి ముంగట చెప్పుకోలేకపోతాం, ఏడవలేకపోతాం. అప్పుడు ఏం చేస్తాం, వాష్రూమ్లోకి వెళ్ళి ఏడుస్తాం కదా. సో అది ఇదే. సో నెక్స్ట్ స్నేహితుల ఒత్తిడి. సో కొందరు ఫ్రెండ్స్ ఉంటారు, చదవనివ్వరు, ముచ్చట్లు పెడదామంటారు, సినిమాలకు వెళ్దామంటారు. అంటే సినిమాలకు వెళ్ళే టైంలో వెళ్ళాలి, బట్ ఎగ్జామ్స్ టైంలో వెళ్దామంటారు, ఏదైనా ఆటలు ఆడదామంటారు, అంటే డిస్టర్బ్ చేస్తారు అన్నట్టు. సో నెక్స్ట్ కెరీర్ ఎంపిక. సో ఈ స్టేజ్లో ఉన్న వాళ్ళకి 10th అయిన తర్వాత ఇంటర్ చేయాలా, పాలిసెట్ చేయాలా, ఇంటర్ తర్వాత డిగ్రీ చేయాలా, టీటీసీ చేయాలా, ఇంకేదైనా చేయాలా అని కన్ఫ్యూజన్లో ఉంటాం. సో మనం కూడా ఇప్పుడు కన్ఫ్యూజన్లోనే ఉన్నాం కదా. సో బీఈడీ అయిపోయిన తర్వాత ఏం చేయాలి అని, పీజీ అయిపోయిన తర్వాత ఏం చేయాలి అని కన్ఫ్యూజన్లోనే ఉంటాం. సో జాయిన్ అయిన తర్వాత ఎందుకు జాయిన్ అయ్యాం, అబ్బా అంత వేస్ట్ అనిపిస్తుంది. సో నెక్స్ట్ టెక్నాలజీ ప్రభావం. సో ఎక్కువ ఫోన్ యూజ్ చేయడం కానీ, సో ఏదైనా బ్యాడ్ బిహేవియర్కి అలవాటు పడడం కానీ, లవ్లో పడడం ఇలాంటివన్నీ అప్పుడే జరుగుతుంటాయి కాబట్టి వాళ్ళని కనిపెడుతూ ఉండాలి, ఫోన్లో ఏం చేస్తున్నారు, ఏం చూస్తున్నారు, ఎలాంటి వీడియోస్ చూస్తున్నారు అని. సో నెక్స్ట్ శారీరక అభివృద్ధి. సో చిన్నగా ఉన్న వాళ్ళంతా ఆ స్టేజ్ అప్పుడే హైట్ పెరిగిపోతారు, వెయిట్ పెరిగిపోతారు అలా. సో నెక్స్ట్ వాళ్ళని కామెంట్ కూడా చేస్తారు, వెయిట్ పెరిగిపోతే కామెంట్ చేయడం, సన్నగా ఉన్న కామెంట్ చేయడం, ఇలాంటివన్నీ వాటిని తట్టుకునేలా వాళ్ళని రెడీ చేయాలి. సో నెక్స్ట్ ఎదుర్కొనే సవాళ్ళు ఏంటి అంటే స్టూడెంట్స్లో ఇప్పుడు స్నేహితులలో ఏమంటారు, అజ్జా వీడికి మాట్లాడమే రాదు, అజ్జా వీడు లావు ఉన్నాడు, వీనికి ఏ బట్టలు పట్టవు, వీడు బక్క ఉన్నాడు, గాల్పొస్తే ఎగిరిపోతారు, ఇలాంటి కమెంట్ చేస్తారు కదా. ఇవన్నీ వాళ్ళు ఎదుర్కొనే సవాళ్ళు చిన్నవిగానే అనిపిస్తాయి, బట్ వాటిని ఎదుర్కొనే వాళ్ళకి తెలుస్తుంది బాధ. సో నెక్స్ట్ కొత్త బాధ్యతలు. సో ఏజ్ పెరుగుతున్న కొద్దీ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ కానీ ఇవన్నీ వస్తూ ఉంటాయి. నెక్స్ట్ తల్లిదండ్రుల ఒత్తిడి. సో నీకు జాబ్ రాలేదని, నీకు మార్క్స్ రాలేవని పదే పదే అంటుంటారు, ఇంకెప్పుడు సంపాదిస్తావు, ఎన్ని ఫీజులు కట్టాలి. సో ఇలాంటి ప్రెషర్ ఎక్కువ అవుతుంది. సో తల్లిదండ్రుల ఒత్తిడి అంటే కౌమార దశలో మార్క్స్ రాలేవని, స్కోర్ రాలేవని, సో 23 ఇయర్స్ కలా జాబ్ రాలేదని, ఇంకెప్పుడు పైసలు సంపాదిస్తావని, ఎప్పుడు పెళ్లి చేసుకుంటావని. సో నెక్స్ట్ మీకు కూడా ఇలాంటి ప్రెషర్స్ ఉండే ఉంటాయి. సో నెక్స్ట్ హార్మోనల్ మార్పులు. సో హార్మోనల్ మార్పుల వల్ల అప్పుడే ఏడుస్తారు, అప్పుడే నవ్వుతారు, ఇండిపెండెంట్గా డిసిషన్ తీసుకుంటారు. అది బ్యాడ్ కావచ్చు, గుడ్ కావచ్చు, చెప్పలేం. సో నెక్స్ట్ బుల్లియింగ్. బుల్లియింగ్ అంటే ఏంటి, ఒక వ్యక్తిని ఫిజికల్గా కానీ మెంటల్గా కానీ ఎలా అయినా బెదిరించడం అంటే కామెంటింగ్ లాగా. సో శారీరక బుల్లింగ్ అంటే నువ్వు లావుగా ఉన్నావు, సన్నగా ఉన్నావు, బ్లాక్ ఉన్నావు, వైట్ ఉన్నావు, ఇలా కామెంట్ చేస్తారు కదా అది. నెక్స్ట్ మౌఖికంగా అంటే సో మాటలతోనే తిట్టడం, ఫేస్ టు ఫేస్గా వెళ్ళి ఏదైనా బెదిరించడం కానీ, నువ్వు ఇది చేయకుంటే నేను చంపేస్తాను, నువ్వు ఇది కరెక్ట్గా చేయాలి అని బెదిరించడం అలా. నెక్స్ట్ సామాజిక బుల్లింగ్ అంటే అందరూ వేరే వాళ్ళు ఉంటారు కదా, సో అందులో గ్రూప్స్లలో కలవనివ్వకపోవడం, స్నేహితులు పట్టించుకోకపోవడం, ఇంకా కొందరు స్నేహితులు ఒక్క ఫ్రెండ్ని దూరం చేస్తుంటారు, అతన్ని కలవనివ్వరు. ఏదో అతను బ్లాక్ ఉన్నారా, మనం వైట్ ఉన్నాం, మనం అందరం ఒకే ఉండాలి, బ్లాక్ ఉన్న వాళ్ళందరూ ఒకే ఉండాలి అని ఇలా వేరు చేసేస్తుంటారు కదా. సో అలాంటి బుల్లియింగ్. నెక్స్ట్ సైబర్ బుల్లియింగ్. సైబర్ అంటే ఫోన్లో ఏదైనా ఇన్స్టాగ్రామ్ ద్వారా కానీ మెసేజ్లు చేయడం, బెదిరించడం, నువ్వు నీ ఫోటో పంపుకుంటే మీ పేరెంట్స్కి నేను కాల్ చేస్తాను, ఇలా బెదిరిస్తారు కదా అలా. నెక్స్ట్ ఆర్థిక బుల్లియింగ్ అంటే వీడు అరే వీనికి ఆస్తి లేదురా, ఆస్తి లేకుంటే మనతోటి ఫ్రెండ్షిప్ చేసే హక్కు కూడా ఉండదు. సో రిచ్ ఉన్న వాళ్ళు మనం అందరం ఒకే ఉండాలిరా అనుకుంటా ఇట్లా గ్రూప్స్ కానీ ఇట్లా చేస్తారు కదా. ఇదైతే ఆర్థిక బుల్లింగ్ అంటే మేబీ ప్రైవేట్ స్కూళ్ళలో చూస్తుంటాం, నేనైతే చాలా చూస్తాను ఓల్డ్ స్కూల్లో. సో నెక్స్ట్ లింగ సంబంధిత. సో అరే ఆమె గర్లురా, గర్లు పుట్టిందిరా ఇక అంటారు కదా, అట్లా తెలిసే ఉంటుంది. సో నెక్స్ట్ విద్యా సంబంధిత. సో నీకు మార్క్స్ రాలేవురా, అయ్యో అతను ఫెయిల్ అయ్యాడు, మనం అసలు అతనితో ఫ్రెండ్షిప్ చేయకూడదు. లేదంటే ఎక్కువ చదివినా కూడా అరే వారు టాపర్ అంటాడు, అస్సలు చేయకూడదు, చదువు అని చంపేస్తాడు. సో ఎక్కువ చదివినా ఎక్కువ చదవకున్నా అట్లా ఒక్కతన్ని వేరు చేసేస్తుంటారు స్కూల్ పాలిటిక్స్. సో నెక్స్ట్ సాంకేతికత ద్వారా. సో ఆన్లైన్ ద్వారా ఎలా బుల్లింగ్ జరుగుతుంది, ఎలా బెదిరిస్తారు, ఇన్స్టాగ్రామ్ ద్వారా మెసేజ్ చేస్తారు, ఫేస్బుక్ ద్వారా మెసేజ్ చేస్తారు, నీ ఫొటోస్ పంపు, నీ వీడియోస్ పంపు, ఇంకా సంథింగ్ ఏదైనా మనీ పంపు అలా అడుగుతారు కదా. సో నెక్స్ట్ శీఘ్రంగా బుల్లింగ్. శీఘ్రంగా అంటే సో ఏదైనా న్యూ ఫొటోస్ పెట్టమని,
లేదంటే ఏదైనా ఫొటోస్ పెట్టమని అడగడం. ఫొటోస్ పెట్టకుంటే నేను ఇప్పుడు మీ విలేజ్ గ్రూప్స్లలో షేర్ చేస్తాను, సోషల్ మీడియాలో నేను వైరల్ చేసేస్తాను అనుకుంటూ అంటారు కదా. సో 24/7 వేధింపులు అంటే సో మన చేతిలో 24/7 ఉంటుంది. మీ యాప్స్ కానీ మీరు యూజ్ చేసే అకౌంట్స్కి కానీ ఎప్పుడైనా ఆ బుల్లింగ్ రావచ్చు, ఎవరైనా మెసేజ్ చేయవచ్చు. సో నెక్స్ట్ సాక్ష్యాలు ఉండకపోవడం. సో సాక్ష్యాలు ఏమైనా ఉంటాయా, చాట్ చేస్తారు, ఆ చాట్ని క్లియర్ చేసేయచ్చు. ఇంక ఇప్పుడైతే స్నాప్లో కూడా వేరే వేరే వాళ్ళు మెసేజ్ చేయడం, ఎవరికైనా చూపిద్దామంటే అది చూసిన వెంటనే ఇట్లా ఇట్లా వస్తాయి, ఇట్లా డిలీట్ అయిపోతాయి. ఏదైనా ఉంటాయా మనకు ఎవరైనా ఏదైనా అంటే దానికి సాక్ష్యాలు కూడా ఉండవు. సో నెక్స్ట్ నకిలీ ఖాతాలు. సో మనకు తెలిసిన వాళ్ళే వేరే ఒక ఫేక్ చేసి ఫేక్ ద్వారా మనల్ని వేధిస్తూ ఉంటారు. సో డబ్బులు పంపమని, లేకుంటే మనం ఉన్న ప్లేస్ మన దగ్గర వాళ్ళకి తెలుస్తుంది, మనం ఈ ప్లేస్లో ఉన్నావు కదా, నేను వస్తున్నా అంటే మనం భయపడి వాళ్ళకి డబ్బులు పంపించేస్తూ ఉంటాం. సో నెక్స్ట్ నివారణ. బుల్లింగ్ ఎలా నివారించవచ్చు అంటే సో తల్లిదండ్రులు అడగాలి. సో నీకు ఎలాంటి ప్రాబ్లం అయినా ఉందా, పాఠశాలలో కూడా మంచిగా వాతావరణం ఉండాలి, సో ఏదైనా ప్రాబ్లం ఉంటే చెప్పండి అని. సో యూనిట్ 2లో ప్రతికూలత. సో ప్రతికూలత అంటే ఏంటి, వ్యక్తులు, సమాజాలు లేదా దేశాలు ఎదుర్కొనే కష్టాలు, సవాళ్ళు. సో కష్టాలు లేదంటే సవాళ్ళు, ఛాలెంజెస్ ఉంటాయి కదా అది. సో స్థితిస్థాపకత, ఇంగ్లీష్లో ఏమంటారు దాన్ని, రెసిలియన్స్ అంటారు. సో రెసిలియన్స్ అని ఇవ్వచ్చు, స్థితిస్థాపకత అని ఇవ్వచ్చు. ఇది ధైర్య సాహసాలు. సో ఏదైనా కష్టం వస్తే మూవ్ ఆన్ అయిపోవడం. ఇప్పుడు ఏదైనా బ్రేకప్ అయిందనుకోండి, బ్రేకప్ అయితే మనం ఏమవుతాం, వాడికి మనం చేసుకునే అదృష్టం లేదురా అని మూవ్ ఆన్ అయిపోతాం కదా. అలా కష్టాలకి తిరిగి నిలబడడమే రెసిలియన్స్. ఏదైనా కష్టం, సవాళ్ళు రావడం, ఎదుర్కొనే కష్టాలను ఏమంటారు, ప్రతికూలత. ప్రతికూలతకు తిరిగి నిలబడడం, దాన్ని సాల్వ్ చేసేయడం, దాని నుండి మూవ్ ఆన్ అయిపోవడం ఏమంటారు, రెసిలియన్స్. ఒకదానికొకటి రిలేషన్షిప్. సో నెక్స్ట్ బిల్డింగ్ బ్లాక్స్ అంటే సో ప్రతికూలతకి బిల్డింగ్ బ్లాక్స్ ఏంటి, ఆత్మవిశ్వాసంగా ఉండాలి. సో వాటిని ఎదుర్కోవాలన్నా, ఆ కష్టాల నుండి తిరిగి నిలబడాలన్నా మంచి కుటుంబ వాతావరణం ఉండాలి. ఏదైనా ప్రాబ్లం వస్తే చెప్పుకునేలా. సో చెప్పుకోకుండా అయ్యో మా డాడీకి తెలిస్తే నన్ను చంపేస్తాడు అని కొందరు ఇంట్లో వాళ్ళకి భయపడి మరీ సూసైడ్ చేసుకుంటూ ఉంటారు. అలా కాక ఏదైనా ప్రాబ్లం వస్తే ఇంటి వాళ్ళకి చెప్పే అంత ఫ్రీడమ్ ఇవ్వాలి. సో నెక్స్ట్ మానసిక ఒత్తిళ్ళు. సో మానసిక ఒత్తిళ్ళు అని అంటే అది ఫ్రెండ్స్ నుండి కావచ్చు, సో ఫ్రెండ్స్ గ్రూప్ నుండి వేరు చేస్తే కావచ్చు, లేదంటే బాడీ షేమింగ్ కావచ్చు, ఏదైనా కావచ్చు. సో నెక్స్ట్ స్వంత విధానాలు, సమస్య పరిష్కార నైపుణ్యాలు, భవిష్యత్తుపై ఆశ. సో భవిష్యత్తుపై ఆశ అంటే నువ్వు ఫ్యూచర్లో ఇది సాధించాలిరా, ఇది సాధిస్తే ఇలా ఉంటావురా అని ఒక ఆశ కల్పిస్తే వాళ్ళు ఏ కష్టం వచ్చినా తిరిగి నిలబడతారు. సో నెక్స్ట్ సమయాన్ని అందించడం, వాళ్ళతో మాట్లాడితే వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ చెప్తారు, అన్నీ చెప్తారు కదా అట్లా. సో నెక్స్ట్ సమగ్ర పిల్లల అభివృద్ధి, ఓల్ చైల్డ్ డెవలప్మెంట్ అంటే ఏంటి చెప్పాను కదా, ఈ 4 వర్డ్స్ రిపీట్ అవుతూ ఉంటాయని. శారీరక, మానసిక, భావోద్వేగ, సామాజిక అన్నిట్లలో ఎదగడంనే సమగ్ర పిల్లల అభివృద్ధి అంటారు. సో ఇందులో 4 కీలకం ఉంటాయి. సో 4 ఏంటి, శారీరక అభివృద్ధి, మానసిక అంటే చెప్పాను, భావోద్వేగ అంటే చెప్పాను, సామాజిక అంటే అందరితో మాట్లాడడం, శారీరక అంటే బాడీ వైజ్గా ఎదగడం, వెయిట్ కానీ హైట్ కానీ, విద్య ఆత్మవిశ్వాసం. నెక్స్ట్ సవాళ్ళు, ఓల్ చైల్డ్ డెవలప్మెంట్లో సవాళ్ళు ఏంటి అంటే శారీరక అభివృద్ధి. సో పోషక ఆహారం తీసుకుంటే శారీరకంగా మంచిగా ఉంటాం, ఆరోగ్య సమస్యలు రావు. అండ్ ఆరోగ్య సమస్యలు రాకూడదంటే వ్యాయామం చేయాలి. ఇప్పుడు మనం శారీరక అభివృద్ధి లేదు, పోషకాహారం లేకుంటే ఆరోగ్య సమస్యలు వస్తాయి. సో మనం నెగిటివ్గా రాయొచ్చు, పాజిటివ్గా రాయొచ్చు. మానసిక అభివృద్ధి అంటే సో మనం ఆలోచించగలగడం ఒక విషయం గురించి. భావోద్వేగాలు అంటే మనకి ఏదైనా విషయం వస్తే దాని గురించి మంచిగా ఆలోచించగలగడం, దాన్ని తట్టుకోవడం. సో క్రయింగ్ కానీ ఇంకేదైనా ఎక్కువ హ్యాపీనెస్ వచ్చినా తట్టుకోవడం అలాంటిది. సో నెక్స్ట్ సామాజిక అభివృద్ధి అంటే కొందరు సమాజంతో కలవలేరు, ఇంట్రోవర్ట్స్ ఎక్స్ట్రోవర్ట్స్ అంటారు కదా. సో అలా కలిసేలాగా చిన్నప్పటి నుంచి మనం వాళ్ళకి అలవాటు చేయాలి. సో నెక్స్ట్ సాంకేతికత వ్యసనం. సో ఫోన్ ఎక్కువ యూజ్ చేయడం. సో పిఎస్ఎస్ అంటే సైకలాజికల్ సపోర్ట్, ఎస్ఈఎల్ అంటే సోషల్ ఎమోషనల్ లెర్నింగ్. సో ఒంటరితనాన్ని అధిగమించడం ఎలా, భావోద్వేగాలను నియంత్రణ. సో భావోద్వేగాలు నియంత్రించాలి అంటే సో తల్లిదండ్రులు ఎక్కువ టైం స్పెండ్ చేయాలి, స్కూల్లో కూడా ప్రోత్సహించాలి, మంచిగా పౌష్టికాహారం ఇవ్వాలి వాళ్ళకి, ఇవన్నీ ఉంటాయి కదా, సేమ్ హెడ్డింగ్సే, అందుకే ఈ 2 క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేయలేదు. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.